ముందే మాట్లాడేస్తుండే, అది మాట్లాడాక మళ్ళీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. రామ్ ప్రసాద్ మాట్లాడినంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. కొద్దిగా అటు తిరగండి సార్, టెన్షన్ దగ్గరికి రండి, అది ధైర్యంగా ఉంటుంది నాకు. వెరీ హ్యాపీ అండి, చాలా బాగుంది. అన్న రాస్తారు నాన్న ఒకసారి ఈ ఆయుష్ చూడగా ఎంత ఉందో. ఏమండి ఎక్కడన్నా బయట ఆటో మీటర్లు చూసాం కానీ ఆయుష్ మీటర్ లేదు సార్. కొత్తగా భయం వేస్తుంది. మీకు ఆ మీటర్లను కనబడితే ముందే చెప్పాడు, జాగ్రత్తలో ఉంటాం మేము. ఇంకో ఆది అక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను సార్. వెరీ హ్యాపీ. నిజంగా అభి గారి గురించి ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా వారికి ఇక్కడ వచ్చిన అందరికి కూడా నమస్కారం. అభి గారి గురించి ముందు చెప్పాలి. ఆయన ఏ వర్క్ చేసినా మేము అక్కడ జబర్దస్త్ లో చూసాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతిదీ రాసుకున్నది రాసినట్టుగా చేసి అందరి చేత ప్రాక్టీస్ చేయించి టైమింగ్ ఉంటుంది. సేమ్ అదంతా కూడా ఈ సినిమాలో చూశాను. చాలా క్యారెక్టర్స్ లో నాకు అభి గారే కనిపించారు అక్కడ. వాళ్ళందరూ చేసి ఆయనకి ఎలా కావాలో చేయించుకుంటారు, అలాగా అంత బాగా చేశారు. అలాగే వెరీ హ్యాపీ. ఈ 7th ఆహాలో ఇంకో ఆహా చిరంజీవ అంతే. నిజంగా చాలా బాగుంది. ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. మంచి పేరు రావాలి అందరికీ. మా అభి గారు మళ్ళీ గోల్డెన్ ప్రాజెక్ట్స్ చేయాలి, మా అందరికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అభి, నీ స్కిట్లు ఎప్పుడు చూస్తుంటాను. కొన్ని స్కిట్లు డెలవచ్చు కానీ ఎప్పుడు నీ స్కిట్ లో కాన్సెప్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం. అభి పాపం నవీన్ పెట్టుకొని మిస్టేక్ చేసాడు జబర్దస్త్ లో, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. మా అందరూ పంచింగ్ స్టైల్ వెళ్తే కానీ అది మా అభి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది. కానీ నువ్వు నిజంగా ఇప్పుడు కాదు, కొంచెం టైం పట్టింది, ఇంకొంచెం ముందే అవ్వాలి డైరెక్టర్ అవి. యాక్చువల్ గా చెప్పలేదు. రాజధాని గారి గురించి చెప్పాలండి. అసలు హీరో గారి గురించి ఆయనతో 4 సినిమాలు చేశా. ఎక్కువ ఆయన చాలా లవర్ బాయ్ ఇమేజ్, చిన్న పిల్లలకి బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్ గా. కానీ అలా